రైట్గా గ్రేటర్ పరిధిలో మూసి వరద ఉధృతి తగ్గుతోంది. చాదర్ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర రిపేర్లు, క్లీనింగ్ చేస్తున్నారు బల్దియా సిబ్బంది. అటు ఎంజీబీఎస్ బస్టాండ్ లోపల వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బురద, చెట్లను తొలగించే పనులు చేస్తున్నారు. ఇక భారీ వరదకు రోడ్లు, బ్రిడ్జిలపై భారీగా బురద, చెత్తా చెదారం పెరిగిపోయింది. క్లీనింగ్ పనులు పూర్తయ్యాక వాహనాలకు అనుమతిస్తామని అంటున్నారు అధికారులు. రైట్గా ముసారాంబాగ్ దగ్గర వరద తర్వాత పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? దాల్చిన విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి నుండి నిన్న సాయంత్రం వరకు ఆ మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఒక డేంజర్ బెల్స్ మోగించిన సిచ్యువేషన్. సో నిన్న సాయంత్రం నుండి కాస్త వరద ఉధృతి తగ్గడము, దాని తర్వాత క్రమేపీ వాటర్ ప్రస్తుతం మనం ఏదైతే ముసరాంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ పరిస్థితి చూస్తున్నాము. మొత్తం కూడా ఈ బ్రిడ్జ్ పైన నుండి ప్రస్తుతం మనం దీనిపై నుండి చాలా డేంజరస్గా నిన్న వాటర్ సంబంధించి వరద వెళ్ళిన సిచ్యువేషన్. సో నిన్న సాయంత్రం నుండి ఉధృతి తగ్గింది, కానీ ప్రస్తుతం మొత్తం కూడా రోడ్డు పైన ఇది ఇటు రామంతపూర్, ఆలికేఫ్, ముసరాంబాగ్ మీదుగా ఇటు దిల్సుఖ్ నగర్ అంటే అంబర్పేట్ పూర్తిగా వాహనాలన్నీ కూడా ఇటు నుండే వెళ్తుంటాయి. సో మొత్తం చెత్త చెదారం పేరుకుపోయిన సిచ్యువేషన్. దాంతోపాటు ఈ పరివాహక ప్రాంతంలోనే కొన్ని షాప్స్ కావచ్చు, ఇల్లులు నిన్న ఈ అంతా కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మొత్తం కూడా వాటర్ వచ్చి చేరిన క్రమంలో వాళ్ళు ఉన్నపాటున బయటకు వచ్చిన సిచ్యువేషన్. సో వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక విధంగా డేంజర్ బెల్స్ మోగించాయి. మూసి ఉగ్రరూపం దాల్చడంతో నిన్న పరిస్థితి మొత్తం కూడా డిఫరెంట్గా ఉండే. సో ఇక్కడ ఎవరు నడవలేని పరిస్థితి, ఎవరు తిరగలేని పరిస్థితి. ఇప్పుడు మనం చూసే ఏరియా మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ప్రవహించిన సిచ్యువేషన్. సో ప్రస్తుతమే షాప్స్ కొన్ని ఓపెన్ చేసుకొని వాళ్ళు కూడా క్లీన్ చేసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు మనం ఒక్కసారి ఇటు ముసరాంబాగ్ రోడ్ సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది చూడొచ్చు. మొత్తం చెత్త చెదారం మొత్తం కూడా పేరుకుపోయింది. ఎందుకంటే కొన్ని గంటలుగా మూసి ఉధృతి మొత్తం కూడా ఈ రోడ్ పై నుండి ప్రవహించడంతో మొత్తం మూసి ప్రవాహం తగ్గినప్పటికి కూడా ఈ చెత్త చెదారం అనేది మొత్తం కూడా ఇక్కడే పేరుకుపోయిన సిచ్యువేషన్. దాంతోపాటు ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో మెయిన్గా ముసరాంబాగ్ చుట్టుపక్కల కూడా కొన్ని బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలకు సంబంధించి కావచ్చు అవన్నీ కూడా జలమయమైపోయిన సిచ్యువేషన్. దాంతోపాటు మూసి కానుకొని చాలా గుడిసెలు వేసుకొని నివాసాలు ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించిన గుడిసెలు కొట్టుకొని వచ్చాయి. వాళ్ళకి సంబంధించిన బట్టలు, వాళ్ళ ఇళ్లలో ఆ గుడిసెల్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా మూసి ప్రవాహానికి ఉధృతికి మొత్తం కూడా కొట్టుకొని వచ్చిన సిచ్యువేషన్. దాంతోపాటు ఈ చెత్త చెదారం కావచ్చు, లేకపోతే ఇతరేతర క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా ఆల్రెడీ అధికార యంత్రాంగం స్టార్ట్ చేసింది. ఇదంతా చాలా టైం పట్టే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రిడ్జికి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా మొత్తం చెత్తా చెదారం పేరుకుపోవడంతో పాటు ఇటు మూసీకి సంబంధించి మెయిన్గా ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఇది ఏదైతే అంబర్పేట్ ముసరాంబాగ్ సంబంధించి బ్రిడ్జ్ మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో దీని పక్కనే కొత్త బ్రిడ్జ్ సంబంధించిన నిర్మాణం కూడా జరుగుతుంది. సో కొత్త బ్రిడ్జ్ సంబంధించిన నిర్మాణం జరుగుతున్న టైంలో నిన్న ఈ కొత్త బ్రిడ్జ్ సంబంధించిన దానికి కూడా దాదాపు 1/3 వరకు కూడా వాటర్ వచ్చిన సిచ్యువేషన్. సో ఇక్కడ ఈ కొత్త బ్రిడ్జ్ సంబంధించి నిర్మాణానికి అయితే కాస్త మెటీరియల్ ఉందో అది కూడా ఈ మూసి ప్రవాహానికి కొట్టుకుపోయింది అనే వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో మొత్తానికి నిన్న ఏదైతే మూసి ఉధృతకి ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి మనం చూసిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో ఇప్పటికైతే మొత్తం కూడా సెట్ అయిపోయింది సిచ్యువేషన్. కానీ మొత్తం ఇంకా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అటు చాదర్ఘాట్ సంబంధించిన పాత బ్రిడ్జ్ కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మొత్తం సెట్ అయిపోయిన తర్వాత చాదర్ఘాట్ సంబంధించిన పాత బ్రిడ్జ్ పై నుండి రాకపోకలు పునరుద్ధరిస్తాము అని అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఇటు ముసరాంబాగ్ సంబంధించి కూడా ఇంకా ముసరాంబాగ్ సంబంధించి కాస్త వాటర్ కొంచెం ఇంకా ఎక్కువగానే వస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో మొత్తము అది క్లియర్ అవ్వడంతో పాటు మెయిన్గా ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఇటు చాలా కిందికి ఉంటుంది. సో వాటర్ వెంటనే అంటే కొంచెం ఎక్కువ ఫ్లోట్ వచ్చినా కూడా దానిపై నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ముసరాంబాగ్ బ్రిడ్జ్ విషయంలో అధికారులు ఆలోచిస్తున్నారు. ఒకవైపు క్లీనింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం క్లీనింగ్ పూర్తయిపోయిన తర్వాత చాదర్ఘాట్ బ్రిడ్జ్తో పాటు ఇటు ముసరాంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్కి సంబంధించి రాకపోకలు కూడా పునరుద్ధరించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం ముసరాంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు, ఇటు మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా అధికారులు సెట్ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు, క్లీనింగ్ చేసే
ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సో ఇదంతా కూడా సెట్ అయిపోయిన తర్వాత ముసరాంబాగ్ బ్రిడ్జ్ సంబంధించి అంటే ఇటు అలీకేఫ్ నుండి ముసరాంబాగ్ వెళ్ళాల్సిన రూట్ కాబట్టి ఇది దిల్సుఖ్ నగర్ వెళ్ళాల్సిన వాహనాలన్నీ కూడా ఇటు నుండే వెళ్తుంటాయి కాబట్టి వీలైనంత త్వరగా ఈ క్లీనింగ్ ప్రక్రియ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైతే కొన్ని పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేసిన తర్వాత ఇక్కడ రాకపోకల్ని యథావిధిగా కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు చెప్తున్నారు. మాధురి.